బుజ్జలి జై రాజు రాజు మన జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పు? 6 years అవుతుంది. నాకు ఏదైనా పాట డెడికేట్ చేయాలంటే ఏం చేస్తావు చెప్పు? నీకా ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా చాలు గుండెపై అలా నల్ల పూసలా 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి నీ కోసం వేచున్న చిలక నీ కోసం జీవించా చిలక. సో ఈరోజు మాతో పాటు ఉన్న కపుల్స్ ఎవరో తెలుసా? ఇది మా జంట. ఏదేమైనా యు వాంట్ మీ ఐ లవ్ మీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొద్దున తిన్న క్యాబేజీ నువ్వే నా జిలేబీ. అత్తరు సాయిబు రారా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హాయ్ అండి, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బేసిక్గా ప్రేమ అంటే జీవితంతో నీతో తోడుంటానని మాటిచ్చి, నీ కష్ట సుఖాల్లో నేను నిలబడతానని మాటిచ్చి, ఏదో ఒక చిన్న చిన్న రీజన్స్ వల్ల మధ్యలో వెళ్ళిపోయేది కదా ప్రేమ అంటే. కష్టం వచ్చినా సుఖం వచ్చినా జీవితాంతం నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు అని ఒక అబ్బాయి అమ్మాయిని ఊహించుకోవడం, ఒక అమ్మాయి అబ్బాయిని ఊహించుకోవడం, దట్స్ కాల్డ్ ప్రేమ. అంటే కష్టమైన సుఖమైన నీ కష్టాల్లో నేను నిలబడతానని తోడుగా మనకు వెన్నండి ఉండి ధైర్యం చెప్పే పర్సనే మనకి ట్రూ లవ్ అని నేను నమ్ముతాను. సో అలా నా కష్టాల్లో నా వెనకాల నిలబడి నాకు వెన్నంటి ధైర్యాన్ని ఇచ్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. సో మరి పిలిచేద్దామా బుజ్జలి? జై రాజు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మన జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పు? 6 years అవుతుంది. 6 years. ఈ 6 yearsలో మనం ఎన్నోసార్లు గొడవపడ్డాం, ఎన్నోసార్లు ఏమంటారు కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, తర్వాత నువ్వు అలిగావు నేను అలిగాను. బట్ జర్నీ ఎక్కడ కూడా అంటే ఒక స్టాప్ కానీ ఒక ఫుల్ స్టాప్ కానీ ఒక ఆగడం అనేది జరగలేదు. ఎందుకంటాం? ఎందుకంటే ప్రేమ అంట. సో దట్ ఈస్ కాల్డ్ అదే ఇందా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా సరే మధ్యలో వెళ్ళిపోకుండా చివరి వరకు నిలబడమే ప్రేమ అంటే. సో చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. లవర్స్ అందరికి కూడా. లవర్స్ అనే కాదు, బేసిక్ గా ప్రేమ అనేది లవర్స్కే కాదు, నాట్ ఓన్లీ. సో అందరికి, ఒక తల్లికి కొడుకు మీద ఉండొచ్చు, కొడుకు తండ్రి మీద, ఎవరైతే ప్రేమనిచ్చి ప్రేమను తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బట్ ఇంకోటి యూత్ కి బాగా చెప్పేది ఏంటంటే, ప్రేమించడం అనేది తప్పు కాదు, బట్ తప్పుగా ప్రేమించడం తప్పు. ఓకే, అంటే ప్రేమించడంలో తప్పులేదు, అంటే ప్రేమించి వాళ్ళు చివరి వరకు నిలబడి ఇంట్లో చీట్ లేకుండా పెద్దవాళ్ళందరినీ ఒప్పించి ఇంట్లో పెళ్లి చేసుకుని రేపు పిల్లాన్ని హ్యాపీగా చూసుకొని కష్టపెట్టకుండా పిల్లలందరినీ చూసుకోవడం, అందులో తప్పులేదు, ఆ ప్రేమలో తప్పులేదు. ఓకే, బట్ తప్పుగా ప్రేమించడం తప్పు అన్న. అంటే ఏంటంటే ఏదో టైం పాస్కి లవ్ చేయడం, ఇది కాకపోతే ఆడు ఇది కాకపోతే ఇంకొకటి అన్నట్టు ప్రేమించకుండా ట్రూగా సిన్సియర్గా లవ్ చేయడం, అట్లా అది తప్పుగా ప్రేమించడం తప్పు అని చెప్పి మంచి మెసేజ్ అయితే ఇచ్చినావు. ఇప్పుడైతే అంటే ఏంజిలాసియా ఛానల్ మన సబ్స్క్రైబర్స్ అందరికి అడిగారు కదా వ్యాలంటైన్స్ డే వీడియో అని చెప్పేసి. సో మీకోసం మేము చేసుకున్న ఈ చిన్న సెలబ్రేషన్ ని బ్లాగ్ అయితే చేస్తున్నాము. సో ఆశా, ఈ రోజు ఈ వ్యాలంటైన్స్ డేకి ఏం కావాలో చెప్పు. నాకు ఈ వ్యాలంటైన్స్ డే చెప్పు ఏం కావాలి చెప్పు. రింగ్ తీస్తున్నావా? టైట్ అయింది, ఇది లూజ్. కదా ఏమడిగినా ఇస్తావా?
ఏం అడిగినా ఇస్తా, ఏం అడిగినా విడాకులు అడిగినా ఇస్తా. ఏమా ఇదే మరి ఇక ఇలాంటి కామెడీస్ ఉంటాయి అవన్నీ సీరియస్ అని సరే ఏం అడుగుతావు అడుగు, వ్యాలంటైన్స్ డే రోజు ఏం అడిగినా ఇస్తా. వ్యాలంటైన్స్ డే అనే కాదు, ఇంకా 100 వ్యాలంటైన్స్ డేలు వచ్చినా ఈ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి నాకు. 100 వ్యాలంటైన్స్ డేల వరకు ఉంటామో లేదా డౌటా? ఆ ప్రేమ ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ శ్వాస ఆగిపోయేంత వరకు నీతోనే ఉంటుంది. ఇదైతే మాట ఇవ్వగలుగుతాను. బట్ ఇంకెప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ మన జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అలాగే ఇప్పటి నుంచి నీకు ఎటువంటి కష్టం లేకుండా, నీ కష్టాలే నా కష్టాలుగా, నీ ఇష్టాలే నా ఇష్టాలుగా, నీ అడుగులే నా అడుగుగా, నీ మంచి చెడ్డలే నా మంచి చెడ్డలుగా చేసుకుని కొన్ని నాకు అలవాటు ఉండవు, అవి కూడా అలవాటు చేసుకుని నీ అడుగు జాడల్లో నేను, నా అడుగు జాడల్లో నువ్వు నడిచి ఒకరికి ఒకరు తోడుండి హ్యాపీగా ఉందాం. ఓకే, ఇది ఒకరికి ఒకరై తోడు. నాకు ఏదైనా పాట డెడికేట్ చేయాలంటే ఏం చేస్తావు చెప్పు. నీకా ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా, ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా. చాలు గుండెపై అలా నల్ల పూసలా 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా. ఒంటి పేరుతో ఇంటి చాలు ఇక. అమ్మా ఏం పాడేవే అసలు. నేను ప్రిపేర్ అవ్వలేదు తెలుసా, వచ్చేసింది. కానీ ప్రిపేర్ అవి ఈసారి కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రిపేర్ అవి సరేనా. సో ఫ్రెండ్స్ నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయి. గుట్ట కింద గుంపు చెట్ల ఇంకో సాంగ్ నా కోసం డెడికేట్ చేయాలనుకుంటున్నా. సో గైస్ ఇప్పుడు రాజు కోసం ఆరే జేయు రాజు రాజు కుకజు కుకజు, ఆరే జేయు రాజు కుకజు కుకజు. అంటే ఇప్పుడు నేను ఇస్తా చూడు నీకోసం. ఏంటి చెప్పు. శనగ చేన్లు మనగ చేన్లు కెనగ చేన్లు ఉన్నాయి, ধনকে দেখলু তুই ননিসিনা মনকে চিনলু না. అలా కానీ నీ కోసం వేచున్న చిలక. ఇది సీరియస్ గా పాడుతున్నా, నా మనసులో ఫీలింగ్. ఓకేనా. నీ కోసం వేచున్న చిలక, నా ప్రాణం నీవేలే మనితునక, నిన్ను నన్ను కలబోసే ప్రేమే సాక్షిగా, మిన్ను మన్ను ఏకం చేద్దాం హరివిల్లుగా. నీకోసం జీవించ చిలక. ఇది నీకోసమే. ఎప్పుడు నీ కళ్ళలో నీళ్ళు రాకుండా నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. ఎస్, వ్యాలంటైన్ మాట ఇస్తున్నా. ఎప్పుడు నీ కళ్ళలో నీళ్ళు రాకుండా నీ తోడుగా, నీ నీడగా, నీ పక్కనే ఉండి నిన్ను హ్యాపీగా చూసుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ వ్యాలంటైన్స్ డే అనే కాదు, అసలు ప్రతిరోజు కూడా ఒక వ్యాలంటైన్స్ డేలో చూసుకుంటాం. ఓకేనా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఫ్రెండ్స్ ఈరోజు మాతో పాటు కొన్ని లవ్ కపుల్స్ ఉన్నాయి. ఇందులో అబ్బాయి అమ్మాయి లవ్ కపుల్స్ ఉన్నాయి, చడయ్యక్యా ఆ లవ్ కపుల్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా మీరు చూడాలనుకుంటే వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. తెలుసు కదా, ఏంజిల్ ఆసియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే నెక్స్ట్ మంత్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఒకటి వస్తుంది, ఆటి బెల్లం ఐద రొట్టె అని. సో ఈ సాంగ్ మన ఒకరోజు ఆసియా 1425 ఛానల్లో రిలీజ్ అవుతుంది. అప్డేట్ల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే మీకు ప్రతి అప్డేట్ కూడా వస్తుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఆ ప్రేమ కపుల్స్ ఎవరు, ఆ చడాయక్యా కపుల్స్ ఎవరు చూడాలనుకుంటే వీడియో మిస్ కాకుండా పూర్తిగా చూడండి. చలో. సో ఈరోజు మాతో పాటు ఉన్న కపుల్స్ ఎవరో తెలుసా? సో ఇప్పుడు ఏంటంటే ఎవరి జంటలు అలా పక్కకు వచ్చేసేయండి. ఇది మా జంట. సో ఇది అప్కమింగ్ జంట, ఇది ఆల్రెడీ కమిట్ అయిపోయిన జంట, జనరేషన్ కి ఆదర్శం. ఇది చడాయక్యా జంట. ఇది సైడ్ కియా కాదు, చడాయక్యా. చడాయక్యా అంటే బీర్ తాగిచ్చి ఫ్రెండ్షిప్ చూసావా? ప్రశాంత్ అన్న, శ్రీకాంత్ అన్న అండ్ సత్యం అన్న, భూమి అక్క, వీళ్ళిద్దరు. భూమి అక్క కాదు, భూలక్ష్మి గారు.
అసలు ఇగో వాళ్ళ ప్రేమకి కానుకగా వచ్చింది. రే నీవేరా హ్యాపీ బర్త్డే వీడు హ్యాపీ బర్త్డే. నో సో ఈరోజు వ్యాలంటైన్స్ డే అయితే మేము అందరం జరుపుకుంటున్నాము. సో ఈరోజు అబ్బాయిలు అమ్మాయిల కోసం ఏ గిఫ్ట్లు తెచ్చారంట, అమ్మాయిలు అబ్బాయిల కోసం ఏ గిఫ్ట్లు తెచ్చారంట, మరి ఎవరు ఏమేమి తెచ్చారు కలిసి ఉండండి అబ్బా. ఎలా 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 ఉండండి, ఎలా ఉండండి మీరు. ఎందుకో నాకు నిజంగా పాడు పిల్లడు పైన పైన వద్దా ఇంతకి ఇందులో ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి? ఓ మళ్ళీ ముడిపడింది అబ్బా బంధం, కానీ తీసి తెప్పేసాడు. ఉంచాడు ఒక్క నిమిషం కూడా. సో ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ ప్రేమ జంటకి ఒక్కొక్క కవిత చెప్తారు. ఇట్లయితే నేను వచ్చేదాన్ని కాదని. ఇప్పుడు ఫస్ట్ ఆశయ నువ్వు చెప్తా, నేను చెప్పాలా? నువ్వు చెప్పు. మీరు రెడీగా ఉండాలి. నెక్స్ట్ మీరు నువ్వు చెప్పు. నేను చెప్పాలా? రోజాకి కాస్తుంది పువ్వు. రోజాకి కాస్తుంది, రోజా చెట్టుకి. ఎస్, రోజా చెట్టుకి కాస్తుంది పువ్వు. పువ్వు నీ మీద నాకుంది లవ్వు. లవ్వు తింటే ఎక్కువగా వస్తుంది కొవ్వు. నువ్వు లేక నేను లేను నువ్వు. వాడికి నచ్చలేదు, వాడికి నచ్చలేదు. రోజా చెట్టుకి కాస్తుంది పువ్వు. పువ్వు నా మీద నీకుంది లవ్వు. ఓకే, నా లవ్వు నువ్వు. ఒకసారి నవ్వు. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నేనా? త్వరగా. చెప్పు. నైట్ కొట్టింది దోమా, నువ్వంటే నాకు ప్రేమ. చిటికలే సిగ్గు కూడా లేదు చూడు. భూమి జీవితాంతం నీ తోడుంటానని ఇస్తున్న హామీ. నువ్వేనా సునామీ, నువ్వేనా సునామీ, నువ్వేనా సునామీ, నువ్వేనా వనామీ. నువ్వేనా వనామీ. వనామీ అంటే తెలుసు కదా, రొయ్యలో బ్రీడ్. ఏదేమైనా యు అండ్ మీ, ఏదేమైనా యు అండ్ మీ. తోడు ఒక్కరికొకరు చెప్పుకుంటాను. నాకు ఇది చెప్పు, నేను నీకు ఇది చెప్తా అని చెప్పి. ఏదేమైనా యు అండ్ మీ, ఏదేమైనా యు అండ్ మీ. ఐ లవ్ మీ, ఐ లవ్ మీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఐ లవ్ మీ అంట. అగో అన్న ఐ లవ్ మీ, నీకు నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వమ్మా అబ్బో అయ్యా రైస్ మిల్లో నీ అయ్యా రైస్ మిల్లో అంట. అమ్మ పళ్ళు అబ్బా చెప్పు నువ్వే. చెప్పాలి ఏదో చెప్పు. సత్యం కదా, సత్యం మాట్లాడేది అసత్యం. ఎప్పుడు చెప్తావు సత్యం? ఏదో ఒక కవిత. అదే కవిత. చుక్కల్లో చంద్రుడు, చొక్కల్లో చంద్రుడు. అయ్యో సరిపోని. అయ్యో అమ్మ చెప్పమ్మా, మంచి లవ్ రాస్తాను నీకు. చెప్పు. ఆడు కావాలని చేస్తా. చెప్పు. చాలు చెప్పేసా. దాని చెవులో చెప్పాగా. ఇది చెప్పమ్మా. చెప్పు. కొన్ని వేల నక్షత్రాలున్నా చెప్పు. కొన్ని వేల నక్షత్రాలున్నా ఆ నక్షత్రాలకి చంద్రుడు రాజో కాదో తెలియదు కానీ, ఆ నక్షత్రాలకు చంద్రుడు రాజో కాదో తెలియదు కానీ, ఈ ఒక్క చిన్న మనసుకు మాత్రం, ఈ ఒక్క చిన్న మనసుకు మాత్రం నువ్వే నా రారాజు. నువ్వే నా రారాజు. ఇప్పుడు ద మోస్ట్ చెడయ్యేకేలా మనోడు లేడీ అర్థమైపోతుంది. బెలూన్స్ ఆసియా ఒకసారి వాళ్ళు వస్తారు ఇప్పుడు. ఎస్, నూతన వధూవరులకి వాళ్ళిద్దరు ఎగ్జామ్ కి ఫుల్ ప్రిపేర్ అయిపోయారు వీళ్ళు. రెడీ. ఎస్, మీరిద్దరు
కవి నువ్వు చెప్పు, మీ ఇద్దరు కవిత చెప్పు. చెప్పండి. ఆగు, అన్న చెప్తాడు. చెప్పండి. చెప్పను. పొద్దున్నే తిన్న క్యాబేజీ నువ్వే నా జిలేబీ. అది వినిపించలేదు. క్యాబేజీ అంట, నువ్వే నా జిలేబీ అంట. ఏమన్నా సంబంధం ఉందా? మంచిగా 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 చెప్పు, మంచిగా చెప్పు, మంచిగా అంట. మంచిగా. జెన్యున్ చెప్పాలంటే అన్న చాలా మంచి వ్యక్తి. నాకు అంటే ఇది ఇంటర్వ్యూ అయిపోతుంది. అన్నా బావా? అన్న అన్నేనా? మంచి ఫ్రెండ్ అన్న. తమ్ముడు మీరు బొక్కే. మీరు మంచిది ఏదన్నా ఒక కవిత చెప్పు. సరే కవిత వద్దు, పాట డెడికేట్ చేయి ఒకటి. ఒక పాట మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. ఆశ ఇప్పుడు గిఫ్ట్. గిఫ్టా? గిఫ్ట్, ఎస్. సో ఇప్పుడు నేను ఆశకి గోల్డ్ రింగ్ ఇస్తున్నాను. ఆశ ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. పట్టు పట్టు, ఇదిగో. సో నా తరపు నుండి ఆశకి, ఓకే? నువ్వు వెళ్ళి హ్యాపీగా ఉండు, జాగ్రత్తగా బీరువాలో పెట్టేది. మీరు దా రండి, వీరిద్దరు రండి, త్వరగా జల్దీ రావాలి. రావాలి. ఇప్పుడు అడగొచ్చమ్మా, నువ్వు ఛాన్స్ చూడు. అయిపోయావు. సో ఇప్పుడు నువ్వేమిస్తున్నావు? ఫస్ట్ ఆమె అడుగుతాను. నువ్వేమిస్తావు చెప్పు. నేనే పెద్ద గిఫ్ట్ ఆమెకి. అయ్యొద్దు, నువ్వేమిస్తావు? నేను రింగ్ ఇచ్చా, నువ్వు రింగ్ లేవన్నా నాకు. మరి ఏం చేపిస్తావు? వచ్చే వ్యాలంటైన్స్ డే మళ్ళీ మీరు వస్తారు కాబట్టి ఆ వీడియోలో కనిపించాలి. అడగమ్మా, ఏమిస్తాడు? చెవులు ఏదో అడుగుతున్నావా ఇస్తాం. నీకేం కావాలి అడుగు. కాదు అడిగింది నిజంగా. ఇవాళ అడిగాను, అది నెక్స్ట్ కూడా అదేనా? ఇవాళ అడిగిన ఇయ్యలేదు. చెవులు లేవు నీకు, చెవులు కొనిస్తాను. ఉన్నాయి, మరి ఇంకేం కావాలి? ఇప్పుడు కొనేమన్నా సడన్ గా నీకేం కావాలి అడుగు. మరి ఇగో ఇక్కడేమో ఏమవుద్ది అంటారు, అక్కడ పోయిన తర్వాత అన్ని కావాలంటారు. నీకు గిఫ్ట్ కావాలా వద్దా? కావాలి కావాలి. ఏం కావాలి? ఏం కావాలి మరి? ఇప్పుడే కావాలి. ఏంటవి? చెవులు కావాలి. సరే తీసి. ఓకే. సో సత్యం అన్న వచ్చే వ్యాలంటైన్స్ డే లోపు చెవులు కొనేసి చెవులీలు కొని గిఫ్ట్కి ఇస్తాను, అంతేనా? మళ్ళీ వచ్చే వ్యాలంటైన్స్ డే ఖచ్చితంగా ఇవ్వాలి, లేదంటే విడాకులే. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను ఈయన బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చి బిరువలో పెట్టని చెప్పిండు. నువ్వు కూడా నాకు వచ్చే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ రెడీ చేసుకో, ఓకేనా? నీకు విడాకులు ఇవ్వడమే కరెక్ట్ నీకు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ చడయ్యకే ఫ్రెండ్స్, మీరు ఒకరికొకరు ఏమిచ్చుకుంటున్నారు గిఫ్ట్లు? కిసిలు ఇచ్చుకోండి అబ్బా మీరు ఇద్దరు. రెడీ. సో ఫైనల్ గా ఈ స్టెప్ తర్వాత కేక్ కటింగ్ వెళ్ళి ఫినిషింగ్ చేద్దాము. దా చెప్పు. మిత్రమా, నీ చిరునవ్వు తెలిసిన మిత్రం కన్నా, నీ చిరునవ్వు తెలిసిన మిత్రుడి కన్నా, నీ కన్నీరు విలువ తెలిసిన మిత్రుడు నిన్న 3 EMIలు వచ్చినాయి. కన్నీళ్ళకి నీ కన్వీనియన్స్ గా అంట. ఆ సీరియల్స్ లో కన్వీనియన్స్ తీసుకుని అలవాటు అయిపోయింది. ఫైనల్ గా ఒక సాంగ్ రెడీయా? రెడీ. గుట్ట కింద గుంపు చెట్ల నిన్న, గుట్ట కింద గుంపు చెట్ల నిన్న, చెయ్యి పట్టి కుంజాకయ్యో ముద్దలయ్యా, మధ్యతో నగరన్నయ్యో నా ముద్దలయ్యా. రామా రెడీ. ఇప్పుడు అందరూ ఇటు పెడదాం, ఓకేనా? ఇటు ఫస్ట్ ఇటు చెయ్యి పట్టి రెడీ. చెయ్యి పట్టి రెడీ. 1 2 3 4. చెయ్యి పట్టి గుంజాకయ్యో ముద్దలయ్యా, మధ్యతో నగరన్నయ్యో నా ముద్దలయ్యా. సో అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మొత్తం. కపుల్స్, మ్యారేజ్ కపుల్స్, చడా ఎక్కే కపుల్స్. సో మేము ఎంత ఎంజాయ్ చేసాం మీరు అందరూ చూసారు. వాడంటే చిన్నపిల్లడు అర్థం కాల మాట, నీ మాట అర్థం కావాలి కదా. సో ఫ్రెండ్స్ మేము ఇంకా ఉన్నారు మా బ్యాచ్, మా ఫ్యామిలీ అంతా. బట్ ఒక కీప్ కువైట్ దుబాయ్. ఓకే కీప్ కువైట్. ఓకే కామెడీ సరిపోని ఎలా పడిపోయాడు? సరిపోని
సరే పని నాన్నకంటే ఈడే బాగా యాక్ట్ చేస్తున్నాడు. సరే పని. సో ఫ్రెండ్స్ చూశారు కదా మేము ఎంత ఎంజాయ్ చేసామో ఎంత అల్లరి చేసామో. సో ఎప్పుడు ఇలాగే ఉంటాము ఏదొచ్చినా సరే ఏదన్నా సరే. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ రండి. హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కోయ్ కోయ్ ఇట్లా కట్ చేయాలరా. దా నీకు నెక్స్ట్ మంచి అర్రే సరిపోయి కాదు నీకు నెక్స్ట్ మంచి లవర్ రావాలని కోరుకో. అందరూ చేపెట్టండి రండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ అమ్మాయి ఏం జరుపుకున్నావు బా. సో ఎవరికి వాళ్ళు తినిపించుకోవాలి, ఇది బర్త్డే కాదు కాబట్టి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కాదు కేక్ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అందరూ ఇగో చూడండి ఎలా ఇగో చెడయ్యాక మీరు కూడా ఆ కేక్ తినాలి. ఇది ముట్టుకుంటే మీ మీద ఒట్టే, మీ కెరియర్ల మీద ఒట్టే, మీ కెరియర్. ఇప్పుడు మేము ఎలా తింటున్నాం అలాగే. రెడీ తెలుసు మీరు లోతు కామెడీ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ అయింది. మీరు కూడా ఎలా చేసుకున్నారు కింద కామెంట్ రూపంలో అయితే పెట్టండి. సో అందరూ కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. నాట్ ఓన్లీ సెలబ్రేషన్స్ అప్పుడే కాదు, అన్ని రోజులు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్గా లవ్ గురించి అన్న ఒక మాట అన్న. ప్రేమ గురించి, లవ్ అనే కదా ప్రేమ గురించి ఒక మాట. లవ్ అంటే ఒక అబ్బాయికి అమ్మాయికి వయసులో ఉన్నప్పుడు కలిగేది. ప్రేమ అంటే అది ఎవరి మీదైనా కలగవచ్చు. నాకు బుడ్డోడి మీద కలగవచ్చు, బుడ్డోడికి నా మీద కలగవచ్చు, ఒక అమ్మకి కొడుకు మీద, అట్లా అది ఎవరి మీద ప్రేమ. కేర్గా చూసుకోవడం. ప్రేమ అంటే ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఈడా కొంప తీసి ప్రేమ అంటే ఒక్క వర్డ్లో. ప్రేమ అంటే ఒక వర్డ్లో చెప్పలేను, 10 వర్డ్లో చెప్తాను. సరే చెప్పు. ప్రేమ అంటే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఆకలి వేస్తుంది బాగా, ఏమి షాప్ లో తినాలనిపిస్తుంది అనుకో, 10 రూపాయలే సంపాదించాను ఆ రోజు నేను. ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తే ఇంట్లో పిల్లలకి పెట్టడానికి లేదనుకో, నువ్వు ఆపుకొని వేరే వాళ్ళకి పెడతావు చూసావా, అదే ప్రేమ. ఓకే, దిస్ ఇస్ యూనివర్సల్ ప్రేమ. ఏం చెప్పింది? యూనివర్సల్ ప్రేమ. ప్రశాంత్ ఇప్పుడు ప్రేమ అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండమే కాదు, ప్రేమ అంటారు. ప్రేమ అంటే ఏంటి ప్రశాంత్? సీరియస్గా చెప్పాలంటే అన్న చెప్పాలి కదా, ప్రేమ అంటే ఆ ఫీల్ తెచ్చుకోవాలా వద్దా? ప్రేమ అంటే 2 అక్షరాలు, ప్రేమ. పంచప్రాస వచ్చిందండి. ప్రేమ అంటే మా ఇద్దరి మధ్యలో ఉండే ప్రేమ. వాళ్ళిద్దరికి ప్రేమ అంటే చెడయ్యాక. సో ప్రేమ అంటే ఏమిటంటే ఒక మనిషి మనిషిగా అర్థం చేసుకోవడం, ఆ ఒక మనిషికి వాల్యూలు ఇవ్వడం, విలువలు ఇవ్వడం, వాళ్ళ ప్రతి ఒక్కదాన్ని రెస్పెక్ట్ చేయడం, దీన్నే ప్రేమ అంటారు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక మెమొరీగా ఉండాలని చెప్పి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, అది మీకు లాగ్ లో చూపిస్తున్నాము. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.